వెల్కమ్ టు సౌత్ ప్రేడ్ రియాలిటీ. నా పేరు నాగరాజ్ ఎర్రంరాజు, వైస్ ప్రెసిడెంట్ సేల్స్. ముందుగా కస్టమర్లకి, ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మనోరా బోట్స్ మనం లాంచ్ చేసుకుని విత్ ఇన్ ద ఇయర్లోనే 90% ఆఫ్ సేల్స్ అయిపోయాయండి వెంచర్లో. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి కొన్ని విల్లాస్, కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. దీనికి సహకరించిన మా కస్టమర్ దేవుళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత తొందరగా కంప్లీట్ చేయడానికి కారణం ఏంటంటే, మా కంపెనీ నిబద్ధతతో పనిచేసి డెవలప్మెంట్స్ కానివ్వండి, రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, 100% దాదాపుగా కొన్న కస్టమర్లకి 100% మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు ఒకటో రెండో రకాలు ఉన్నాయి, కొన్ని ఫ్యూ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. 5 విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి కట్టినవి. 1-2 monthsలో మనం హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. ఇప్పుడు మనోరా బోట్స్ వెంచర్లో విల్లాస్ కూడా కన్స్ట్రక్ట్ చేశాము. మనకు 1-2 monthsలోనే పొజిషన్ ఇచ్చే విధంగా ఉంది. ఆల్రెడీ కొంతమంది రెసిడెన్షియల్గా వచ్చి నివాసం ఉంటున్నారు. సో ఇంత సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే, నిబద్ధతతో పనిచేయడం, మనం ఇచ్చిన మాటని నిలబెట్టుకుని కస్టమర్లకు ఏదైతే వాగ్దానాలు చేస్తున్నాం అవన్నీ చేస్తున్నాం. బ్రోచర్లు ఏది ఉందో అది అన్నీ ఫుల్ఫిల్ చేసాం. కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఇలా చేసినప్పుడు మాతో జర్నీ చేయడానికి ప్రీవియస్ కావచ్చు, కొత్తగా తీసుకునే వాళ్ళు కావచ్చు, మాతో జర్నీ చేయడానికి ఇష్టపడతారని నా భావన అది. అట్లాగే ఈ మధ్యకాలంలో ఈ 1 year గ్యాప్లో నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి అని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటే, 2 ఫ్రెండ్స్ కలిసి వస్తున్నారు. సో పాపం ఆ ఇద్దరిలో ఒక కస్టమర్ కొత్తగా తీసుకునే అతను ఉంటాడు, బాగా కన్ఫ్యూజ్లో ఉంటున్నాడు. అతను కొత్తగా తీసుకునే వాళ్ళకి తీసుకుందామన్న ఉత్సాహంలో చాలా తిరిగేసరికి అతనికి ఏం అర్థం కాదు. ఈడ తీసుకోవాలా ఆడ తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఎక్కడో చోట ఒకటి నచ్చింది అది తీసేసుకుంటాడు. అలా కాకుండా వాళ్ళకి నేను చెప్పాలనుకున్నది ఏమంటే, మీరు ఇండివిజువల్గా తిరగండి. ఫస్ట్ ఒక్కొక్క వెంచర్ చుట్టూ తిరగండి, మీరు కొనకండి. తిరిగి చూస్తే ఏ హైవేకి వెళ్తే బాగుంటుంది, ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి ఇండివిజువల్గా. తర్వాత వెంచర్కి వెళ్ళండి, లేదా మీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు కనుక వాళ్ళకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు కొత్తగా చేస్తున్నారు కనుక కన్ఫ్యూజ్ ఉంటుంది, సహజం. సో మంచి చూజ్ చేసుకొని కొనుక్కోవడానికి ఇదొక్క మార్గంగా నేను భావిస్తున్నాను. కన్ఫ్యూజ్ అవసరం లేదు, 10 సార్లు తిరగండి, ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఆటోమేటిక్గా మీరే చూజ్ చేసుకొని వస్తారు. అట్లాగే ఇంకొకటి, కస్టమర్లకి ఒక కన్ఫ్యూజన్ బాగా క్రియేట్ అయిందండి. పూర్వం 2004, 2005 ఆ పీరియడ్లో ఉన్న మార్కెటింగ్ వేరండి, ఇప్పుడు జరుగుతున్న మార్కెటింగ్ వేరు. ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఈ మార్కెటింగ్ పర్సన్ అయితే మాకొద్దు అని ఒక భ్రమలో ఉన్నారు. కొంతమంది దాన్ని పొల్యూట్ చేసి వేరే విధంగా చెప్తున్నారు. అసలు మార్కెటింగ్ అనేది 1,00,000 కోట్లు పెట్టినా, 100 కోట్లు పెట్టినా, 50 లక్షలు పెట్టినా కూడా ఒక ప్రోడక్ట్ని ఇంకో కస్టమర్ దగ్గర తీసుకెళ్లే వారధిగా పనిచేసేవాడు మార్కెటింగ్ అండి. ఇప్పుడు మీరు కొన్న ప్రాపర్టీ రేపు 10 ఇంతలు అవ్వచ్చు, ఆ కస్టమర్కి అప్రిషియేషన్ రావచ్చు, కానీ అమ్మించిన మార్కెటింగ్ పర్సన్కి ఏం రాదండి. జస్ట్ మీకు అప్రిషియేషన్ రావడం కోసం మంచి మార్గాన్ని చూపించే మార్గదర్శి అవుతాడు, కానీ అతను చేసేది తప్పు ఉండదండి. అట్లా చూజ్ చేసుకోండి, అట్లాంటి పర్సన్ని చూజ్ చేసుకోండి, మీకు బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఇదే సౌత్ ప్రేడ్ మా రియాలిటీ నుంచి ఒక శుభవార్త ఏంటంటే, శంకరపల్లిలో 45 ఎకరాల HMDA లేఅవుట్ కమింగ్ సూన్, అది త్వరలో లాంచ్ చేయబోతున్నామండి. 200 గజాల నుంచి ఇంచుమించు 800, 500, 600 డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైజులు ఉండబోతున్నాయి. పర్మిషన్స్ కోసం LP స్టేజ్లో ఉంది, అతి త్వరలోనే లాంచ్ చేస్తామండి. అది HMDA ప్రాజెక్ట్ అవుతుంది. ఆ వెంచర్ కూడా దాదాపుగా మీకు ఏంటంటే 2 వైపుల నుంచి 100 feet రోడ్ వస్తుంది, మంచి సైట్ అవుతుంది. మీరు దాన్ని చూసి తీసుకుందరు. మీరు ఏమైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే నా వీడియోల కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. బట్ ఇంకా లాంచ్ చేయలేదు, చేస్తున్నాము. అంత లీగలైజ్ అంత అయిపోయింది. శంకరపల్లిలోనే మీరు ఎందుకు తీసుకోవాలని మేము అడ్వైజ్ చేయదలుచుకున్నామంటే, ఆల్మోస్ట్ శంకరపల్లి, మోకిల దాదాపుగా అందరికీ తెలిసిన ఏరియానే. కాకపోతే ఇప్పుడున్న దానికి మనకు అడ్వాంటేజెస్ ఏమంటే, హైదరాబాద్ మన నియోపోలిస్ అని ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయిన దాని నుంచి 21 kilometers శంకరపల్లి, అక్కడ నుంచి 4.5 kilometers మా వెంచర్. సో దాని పక్కనే ODF అని చాలామందికి తెలుసు, దానికి నియర్ బై ఉంటుందన్నమాట. ఈ వెంచర్కి అడ్వాంటేజ్ మరి ఏంటంటే, 100 feet రోడ్స్ 2 వైపులా ఉంటుంది. ఆ రోడ్డు సంగారెడ్డికి వెళ్తుంది, ఈ రోడ్డు సంగారెడ్డికి వెళ్తుంది. మోకిల నుంచి శంకరపల్లికి వచ్చిన వాళ్ళు, అక్కడ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ దాని అనుభవాలు వాళ్ళకి తెలుసు. దాదాపుగా మీకు కూడా అందరికి తెలిసే ఉంటుంది. బట్ ఇక్కడ తీసుకోవడం వల్ల వేరే నాన్ పొల్యూటెడ్ ఏరియాలో ఉంది అనమాట. ప్రశాంతంగా ఉంటుంది. వచ్చే కన్స్ట్రక్షన్ కూడా చాలా వరకు హై రైజ్ అపార్ట్మెంట్స్ వచ్చాయి, విల్లాస్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి.
దరిదాపులోనే మనం వెళ్తుంటే ఆన్ రోడ్డు వెళ్తుంటే మీకు అన్నీ కనబడతాయి. వాళ్ళ కంపెనీస్ ఆల్రెడీ క్రెయిన్స్ అవన్నీ స్టార్ట్ చేసి వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఇన్వెస్ట్ చేసేదానికి బాగుంటుంది. వీకెండ్కి తీసుకోవడానికి చాలామంది మమ్మల్ని పాత వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. కాకపోతే మనం ఎల్పీ రాకముందు ఏం చేయలేం కదా. స్క్వైర్గా ఉంటుంది, ప్లాటింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ మీకు ఎల్పీ రాగానే ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామన్న ఉద్దేశంగా మాకు వస్తున్నదాన్ని చెప్దామని ఈ వీడియో చేయడం జరిగిందండి. ఆల్రెడీ మా దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అవ్వచ్చు, ఈ వీడియో చూసి కొత్తగా మాతో జర్నీ చేద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, అందరూ కూడా కలిసి మాతో జర్నీ చేసి మంచి అప్రిషియేషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం.